చిరంజీవి కొన్ని దశాబ్దాల తర్వాత నటిస్తున్న షో ఫ్యాంటసీ చిత్రం విశ్వంబర సినిమా. అంజీ తర్వాత చిరు ఆ జోనర్ ని టచ్ కూడా చేయలేదు. మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు అంటే అభిమానులకు పెద్ద పండుగ లాంటిది. ఆ రోజు అన్నయ్య నుంచి ఎలాంటి అప్డేట్ వస్తాయా అని ఎంతో ఎగ్జైట్మెంట్ తో ఎదురు చూస్తుంటారు అభిమానులంతా. అందుకు తగ్గట్టే మెగాస్టార్ ప్లానింగ్ కూడా ఉంటుంది. అయితే ఈసారి అభిమానులకు డబుల్ ట్రిపుల్ ట్రీట్ ఉంటుందని అందరూ కోటి ఆశలతో ఎదురు చూస్తున్నారు. అందుకు కారణం మెగాస్టార్ లైనప్ లో ఉన్న చిత్రాలే. వరుసగా 4 సినిమాలు అయితే క్యూలో ఉండడంతో ఏ సినిమా నుంచైనా అప్డేట్ వస్తుందా అని ఎదురు చూస్తున్నారు. ప్రస్తుతం బింబిసారా ఫేమ్ వశిష్ఠ డైరెక్షన్ లో విశ్వంబర తెరకెక్కుతున్న సంగతి అయితే తెలిసిందే. పతాక స్థాయిలో విశ్వంబర చిరంజీవి కొన్ని దశాబ్దాల తర్వాత నటిస్తున్న షో ఫ్యాంటసీ చిత్రం ఇది. అంజీ తర్వాత చిరు మళ్ళీ ఆ జానర్ ని టచ్ చేయలేదు. దీంతో విశ్వంబరతో మెగాస్టార్ ఎలా అలరించబోతున్నారు అన్నది ట్రెండింగ్ టాపిక్ గా మారింది. ఇప్పటికే రిలీజ్ అయిన ప్రచార చిత్రాలు ఆద్యంతం ఆకట్టుకున్నాయి. దీంతో అంచనాలు పతాక స్థాయికి అయితే చేరాయి. పైగా ఈ సినిమాతో చిరు స్ట్రాంగ్ కంబ్యాక్ ఇవ్వబోతున్నారు అన్నది అభిమానులతో సహా ఇండస్ట్రీ వర్గాల్లో వాడివేడిగా జాగుతున్న చర్చ. అందుకు తగ్గట్టే వశిష్ఠ కూడా అంతే కాన్ఫిడెంట్ గా ఉన్నారు. బ్యాక్ ఎండ్ వర్క్ వేగంగా అన్నయ్య ఇచ్చిన గొప్ప అవకాశాన్ని సద్వినియోగం చేసుకునేలా అహర్నిశలు శ్రమిస్తున్నాడు. అవుట్పుట్ పై పూర్తి నమ్మకంగా ఉన్న తర్వాతే రిలీజ్ తేదీని ప్రకటిస్తానని, అంతవరకు రిలీజ్ మాటతో అభిమానులను అనవసరంగా ఊరించనని తెగేసి కూడా చెప్పేశారు. దీంతో అన్నయ్య పుట్టినరోజు నాడు ఆ విషయం అధికారికంగా ప్రకటించే అవకాశం ఉందని మెగా కాంపౌండ్ వర్గాల నుంచి లీక్ అయింది. దీనికి సంబంధించి బ్యాక్ ఎండ్ వర్క్ వేగంగానే జరుగుతుందని సమాచారం. అలాగే మెగాస్టార్ 157వ చిత్రం కూడా అనిల్ రావుపూడి డైరెక్షన్ లో వేగంగానే పూర్తవుతుంది. 157 ప్రచారం పీక్స్ లో ఇప్పటికే 3 షెడ్యూళ్ల చిత్రీకరణ పూర్తయింది. ఈ నేపథ్యంలో స్పెషల్ డే రోజున అభిమానుల కోసం అన్నయ్య న్యూ లుక్ వదిలే అవకాశం ఉంది. అనిల్ కూడా అందుకు అన్ని రకాలుగా సంసిద్ధం చేస్తున్నట్లు లీకులు అందుతున్నాయి. సినిమా లాంచింగ్ తోనే ప్రచారాన్ని పీక్ కు తీసుకునెళ్లిన అనిల్ అన్నయ్య బర్త్డేకి అంతకు మించి హైప్ తెస్తాడు అనడంలో సందేహమే లేదు. మరోవైపేమో దసరా ఫ్రేమ్ శ్రీకాంత్ ఓదెలాను మెగాస్టార్ కమిట్మెంట్ ఉన్న సంగతి అయితే తెలిసిందే. ఇద్దరి కాంబినేషన్ లో భారీ మాస్ యాక్షన్ థ్రిల్లర్ అయితే లాక్ అయిపోయింది. దీనికి సంబంధించిన ప్రకటన వచ్చిన తర్వాత మళ్ళీ ఎలాంటి అప్డేట్ అయితే అందించలేదు అభిమానుల కోసం. మాస్ ఆఫ్ డేట్. దీంతో చిరు పుట్టినరోజు నాడు ఒక కొత్త అప్డేట్ వచ్చే అవకాశం అయితే లేకపోలేదు. అలాగే చిరు మళ్ళీ బాబీతో చేతులు కలుపుతున్న సంగతి కూడా తెలిసిందే. వాల్తేరు వీరయ్య లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత మరో భారీ మాస్ థ్రిల్లర్ ని ప్లాన్ చేస్తుంది ద్వయం. ఈ చిత్రం పట్టాలెక్కడానికి సమయం పడుతుంది. కానీ అంతకు ముందే మెగా అభిమానుల కోసం మాస్ అప్డేట్ తో ముందుకు రావాలని బాబీ అంతే సంకల్పించాడు. ఈ నేపథ్యంలోనే ప్రాజెక్ట్ గురించి ముందుగానే హింట్ ఇచ్చాడు. దీంతో అన్నయ్య బర్త్డేకి స్వీట్ న్యూస్ ఉంటుందని అంచనాలైతే ఏర్పడ్డాయి. ఇలా 4 సినిమాలతో మెగాస్టార్ ఆగస్టు 22న సందడి చేయడం దాదాపు లాంఛనంగానే కనిపిస్తోంది.